నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. డాకిని భీమశంకర జ్యోతిర్లింగానికి సంబంధించిన కథను మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా భీముడిని రాక్షసుడు తన తల్లి కర్కటిని తన జన్మవృత్తాంతం గురించి అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, నా తల్లి పేరు పుష్కసి, నా తండ్రి పేరు కర్కటుడు, నేను వాళ్ళకి ఏకైక పుత్రికని, నాకు కర్కటి అని పేరు పెట్టారు. నేను విరాధుడి భార్యని, విరాధుడిని రాముడు సంహరించాడు. ఆ తర్వాత కుంభకర్ణుడు నన్ను బలాత్కరించాడు, తద్వారా నువ్వు పుట్టావు. కుంభకర్ణుడు కూడా రామచంద్రుడు సంహరించాడు. ఆ తర్వాత నిన్ను జాగ్రత్తగా పెంచుకుంటున్నాను నేను. మా అమ్మా నాన్న మనుమడివి గనక నిన్నెంతో గారంగా పెంచుతున్నారు. నీ చిన్నప్పుడు జరిగిన ఒక ఘటన చెబుతున్నా విను. మా అమ్మా నాన్న అంటే ఈ కర్కటి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ పేరు పుష్కసి, కర్కటుడు. వాళ్ళు నరమాంస భక్షకులు. నిరంతరం ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఋషీశ్వరుల్ని పట్టుకుని పీడించి చంపేస్తూ ఉండేవారు. వాళ్ళని వండుకు తినేసేవారు, ఒక్కొక్కప్పుడు పచ్చి పచ్చిగా మింగేసేవారు. వాళ్ళ పాపం పండింది. అక్కడికి దగ్గరలోనే అగస్త్య మహర్షి శిష్యుడు సుతీక్ష్ణుడు అనేవాడు ఉంటే ఆ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఒకసారి వీళ్ళు. సుతీక్ష్ణుడు మహాతపస్యాలి. ఆయన దర్భలతోటి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞములకు మెచ్చుకొని శివుడు ఆయనకు 3వ కన్ను ప్రసాదించాడు. నువ్వు తలుచుకున్నప్పుడు నీకు 3వ కన్ను ప్రత్యక్షమవుతుంది నాది. నా త్రినేత్రం నీకు వచ్చి మళ్ళీ నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతుంది. కావలసినప్పుడు తెచ్చుకొని వద్దన్నప్పుడు దానిని నా దగ్గరికి తిరిగి పంపించేస్తూ ఉండని ఈశ్వరుడు అంతటి వాడు వరమిచ్చాడు. అంతటి మహానుభావుడు సుతీక్ష్ణుడు అంటే. ఆయన ధర్మాత్ముడు గనక, శాంతస్వరూపుడు గనక, లోకశ్రేయస్సు తప్ప మాట వరసకు కూడా లోకద్రోహం చెయ్యడు గనక ఆ మహానుభావుడికి ఈశ్వరుడు అంత గొప్ప వరమిచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందనమాట, భగవంతుడు మనకు వరాలు ఇవ్వాలంటే ఆ వరములు పొందడానికి తగినటువంటి ప్రవర్తన కూడా మన దగ్గర ఉండాలి. ఏ వరం పడితే ఆ వరం మనకి ఎందుకు ఇవ్వడంటే ఆ వరం వల్ల మనం లోకాలకి ప్రమాదం తెచ్చిపెడతాం. లోకకంటకులైనటువంటి వ్యక్తుల దగ్గర శక్తులుంటే అది ప్రమాదం. అందుకనే త్రిమూర్తులు వరములు ఇచ్చేటప్పుడు బాగా ఆలోచించిస్తారు. ఒక్కొక్కప్పుడు అవతలవాడి తపశ్శక్తి చాలా గొప్పదైనప్పుడు వరం ఇస్తారు. కానీ ఆ వరం తర్వాత లోకాలని నాశనం చేస్తున్నప్పుడు ఏ విష్ణువో వచ్చి వాడిని చంపడానికి వీలుండేలా ఒక మెలి ఉండే వరమే ఇస్తారు. వాడు ఎన్ని కోరికలు కోరని కానీ వాడిని చంపడానికి ఏదో ఒక అవకాశం భగవంతుడు అట్టే పెట్టుకుంటాడు. హిరణ్యకశిపుడు పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, అప్పుడు చావకూడదు, ఇప్పుడు చావకూడదు అని ఎన్నో వరాలు అడిగాడు. అయినా ఏం చేశాడు భగవంతుడు? రాత్రి పగలు కాకుండా సంధ్యా సమయంలో జంతువులు మనుషులు ఎవరి చేతిలో చావరు కనుక సగం నరుడు సగం సింహం, ఇంట్లో చావడు బయట చావడు కనుక గడప మీద, ఆయుధాలతో చావడు కనుక గోళ్లతో, ఇలా చంపి వాడి ప్రాణం తీశాడు. అందుకని మనకే ఇన్ని తెలివితేటలుంటే మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి ఇన్ని తెలివితేటలుంటే ఆయన ఏదో డట్టే పెట్టుకుంటాడు అనమాట. ఒక్క ఈశ్వరుడే అవతల వ్యక్తి రూపంలో పుట్టాడు అనుకున్నప్పుడే సంపూర్ణ వరాలు భగవంతుడు ఇస్తాడు. సుతీక్ష్ణుడు అంతటి ఈశ్వర స్వరూపుడు. ఒకనాడు ఈ పుష్కసి కర్కటుడు నరమాంస భక్షణ చేస్తూ చేస్తూ ఈ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. పోగాలం దాపురించి చేసిన పాపాలు పండే కాలం దగ్గరకు వచ్చి ఈ మూర్ఖులిద్దరూ ఆయన ఆశ్రమం మీదకి వెళ్ళారు. అక్కడున్న శిష్యుల మీదకి వెళ్ళి వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. పట్టుకుని ఓ 10-15 మందిని మనం బంధించి పట్టుకుపోదాం, వీళ్ళని బాగా ఉడకబెట్టుకుని పులుసుండుకు తినేద్దాం అంటూ ఉండగా శిష్యులంతా కంగారు పడి, గురుదేవా, సుతీక్ష్ణ మహర్షి పరమ దుర్మార్గుడు కర్కటుడు వాడి పెళ్ళం పుష్కసి మమ్మల్ని పట్టుకున్నారు, మమ్మల్ని పట్టుకుపోయి తినబోతున్నారు, భక్షించబోతున్నారు, రక్షించు రక్షించు మునీశ్వర రక్షించు బాబోయని ఆక్రందన చేశారు, అరిచారు, ఏడ్చారు, గగ్గోలు పెట్టారు. ఈ అరుపులు విని అప్పుడే సమాధిలో ఉన్నటువంటి సుతీక్ష్ణుడు కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళు మూసుకుని కఠోర దీక్షతో శివనామస్మరణ చేస్తున్నట్టు కళ్ళు మూసుకుని ఆశ్రమంలో కూర్చుని ఒక జంక చర్మం మీద కూర్చుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అలా జపం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన సాధారణంగా ఆయన ఎవ్వరు పిలిచినా పలకడు ఉలకడు, ఏకాగ్ర చిత్తుడై సమాధి స్థితిలో ఉండి జపం చేస్తాడు.
కానీ ఇప్పుడు ఈ లోకకంటకులు శిష్యుల్ని చంపుతున్నారు, తినబోతున్నారు. లోకరక్షణ కోసం ఆయన వెంటనే సమాధిలోంచి బయటకు వచ్చేసాడు. ఆశ్రమం లోపల నుంచి బయటకు వచ్చి, ఓరి దుర్మార్గుల్లారా, పుష్కసి కర్కటుల్లారా, మీ గురించి విన్నాను. ఎంతోమంది మునీశ్వరుల్ని పనసకాయ కోసినట్టుగా తలకాయలు కోసేసి వాళ్ళవి, చెట్టు నుంచి పనసకాయ ఎలా కోసేస్తామో అలా వాళ్ళ తలకాయలు కోసి వాళ్ళని వండుకు తిన్నారని విన్నాను. మీ పాపం పండింది. నరమాంసభక్షణే మహాపాపం అంటే అందున బ్రాహ్మణోత్తముల్ని, పండితుల్ని, నిరంతర తపో నిష్ఠాగరిష్ఠుల్ని పట్టి పీడించి తింటారురా. ఇదిగో ఇదే మీకు తగిన శిక్ష అని వెంటనే ఏం చేశాడు ఆయన? ఈశ్వర అని తలుచుకోగానే ఆయన నుదుటికి 3వ కన్ను వచ్చేసింది. ఆ 3వ కన్ను తెరిచి ఆ ఇద్దరిని భస్మం చేసేశాడు. సుతీక్ష్ణుడి యొక్క పాలనేత్రం నుంచి వచ్చిన భయంకర అగ్నిజ్వాలలతో పుష్కసి కర్కటుడు కాలి బూడిదైపోయారు. చిత్రం ఏమిటో తెలిసిన, వాళ్ళిద్దరినీ ఆయన తన 3వ కన్నుతో భస్మం చేస్తున్నప్పటికీ వాళ్ళ చేతుల్లో ఉన్న ఈ ఋషులకి మాత్రం ఇవ్వలేదు. వాళ్ళు దారి కింద పడ్డారట. ఎందుకని? శివుడి యొక్క పాలనేత్రం ఎవరిని కాల్చాలో వాళ్ళనే కాలుస్తుంది. ఆ కన్ను తెరిచినా శివుడు కాల్చకూడదు అంటే అవన్నీ కాల్చదు. సుతీక్ష్ణుడు కేవలం ఈ రాక్షసులిద్దరిని మాత్రమే కాల్చాలనుకున్నాడు. తక్కిన వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు అగ్నిని. దాంతో అగ్ని, పాలనేత్ర అగ్ని, నుదుట పుట్టిన 3వ కంటి నుంచి పుట్టిన అగ్నిజ్వాలలు ఉన్నాయి. ఆ మంటలు కేవలం ఆ రాక్షసుల్ని మాత్రమే కాల్చి బూడిద చేసాయి. ఈ విధంగా వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. సుతీక్ష్ణేన సుతపసా అగస్త్య శిష్యేణ వై తదా భక్షణార్థం గతౌ తత్ర క్రుద్ధేన సుమహాత్మనా ఋషిణా భస్మసాత్కృతో. తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఇప్పుడు ఏడుస్తోందనమాట ఈ కర్కటి. నాయన, ఆనాడు మా అమ్మ నాన్న ఆ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషుల్ని చంపడానికి ప్రయత్నించి ఆయన వల్ల భస్మైపోయారు. సాధారణంగా కోపం రాదు ఆయనకి. తన శిష్యుల్ని కొడుకుల కంటే ఎక్కువ ప్రేమగా చూస్తాడు ఆయన. శిష్యులంటే ఆయనకి అంత పక్షపాతం. తన శిష్యుల్ని తన కళ్ళ ముందు పట్టుకొని చంపాలని, తినాలని ప్రయత్నిస్తున్న మీ తాతని, అమ్మమ్మని, మా అమ్మని, నాన్నని కాల్చి బూడిద చేశాడు ఆయన. ఈ విధంగా నేను దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల్ని కోల్పోయాను. ముందేమో భర్తను కోల్పోయాను, ఆ తర్వాత ద్వితీయ భర్తను కోల్పోయాను, ఆ తర్వాత తల్లిదండ్రులను కోల్పోయాను. ఇక నాకు దేవుడిచ్చిన బిడ్డవు నువ్వు ఒక్కడు మిగిలవు. నిన్ను నేను చాలా జాగ్రత్తగా పెంచాను. దైవవశాత్తు నువ్వు కూడా మీ నాన్న కుంభకర్ణుడు అంత కాకపోయినా ఇంచుమించుగా అంత బలవంతుడు అయ్యావు. కఠిన శరీరంతో ఉన్నావు నువ్వు. నువ్వే నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నావు. నిన్ను చూసుకుని మురిసిపోతున్నాను. ఇక నాకున్న కోరిక ఒకటే, నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని సంతానాన్ని పొంది నన్ను ఉద్ధరిస్తావని, బ్రతికున్నంతకాలం ఆనందంతో నన్ను జీవించేలా చేస్తావని నమ్ముతున్నాను. అనవసరంగా ఎవరి జోలికి తగాదాలకు వెళ్ళక నా తండ్రి, నువ్వు హాయిగా ఇంట్లో ఉండు. వేళకి దొరికింది తిను. ఇక్కడ ఈ అడవిలో సహ్యపర్వత ప్రాంగణంలో ఎంతో రుచికరమైన జంతువులు ఉన్నాయి. ఏనుగులున్నాయి, అడవి పందులున్నాయి, ఖడ్గమృగాలున్నాయి, సింహాలున్నాయి, శరభాలున్నాయి, శార్దూలాలున్నాయి. వీటన్నిటిని శుభ్రంగా తిందాం. మనుషుల జోలి మనకెందుకు? మనుషుల జోలికి వెళ్ళామనుకో వాళ్ళంతా కలిసి ఏదో రకంగా విష్ణువుని మెప్పించి ప్రార్థించి నీ అంతం చూస్తారు, లేదా శివుడి దగ్గరికి వెళ్ళి నిన్ను చంపమంటారు. ఈ ఎవ్వరూ కాకపోయినా ఏ ఇంద్రుడు వచ్చి నిన్ను నాశనం చేస్తాడు. ఇప్పటికే మనుష్యుల జోలికి వెళ్ళి మా అమ్మా నాన్న చచ్చారు. మానవ స్త్రీని బలాత్కరించబోయి రావణాసురుడు మీ పెదనాన్న చచ్చాడు. రాముడితో తగాదా పెట్టుకుని విష్ణుమూర్తి అవతారం బాబోయ్ వద్దని పెద్దలు చెప్పినా వినిపించుకోకుండా యుద్ధం చేసి మీ తండ్రి నన్ను బలాత్కరించిన కుంభకర్ణుడనేవాడు చచ్చాడు. ఇలా ఎంతోమంది మానవుల జోలికి వెళ్ళి నశించారు. మానవులు అవ్వడానికి అర్భకుల్లా ఉంటారు, సన్నగా ఉంటారు, కానీ మహామేధావులు. వాళ్ళ తెలివితేటల ముందు రాక్షసుల యొక్క తెలివితేటలు ఎందుకు పనికిరావు? ఎందుకు వచ్చింది? నా మాట విను, హాయిగా అడవిలో సుఖంగా ఉండు అని పాపం కర్కటి చెప్పింది. అయినా సరే భీముడు కాసేపు తండ్రిని తలుచుకుని ఏడ్చి, అమ్మా నువ్వు ఏం చెప్పినా వెంటనే ఈ ఒక్క విషయం మాత్రం వినను. ఎందుకో తెలుసిన, నా తండ్రి అంతటి పరాక్రమవంతుడు కుంభకర్ణుడు రాముడి వల్ల
దుర్మరణం పాలయ్యాడని నీవే చెప్పావు. అది వినగానే నా శరీరం అంతా కంపించిపోతుంది. నేను ఈ అడవిలో మన రాక్షస వీరుల ద్వారా ఎన్నెన్నో కథలు విన్నాను. రావణాసురుడి పరాక్రమం గురించి విన్నాను. ఏకంగా కైలాస పర్వతాన్ని పెకలించిన మహావీరుడట రావణుడు. అంతటి వీరుడు ఒక్క మానవుడి చేతిలో చచ్చిపోయాడా? ఎంత దురదృష్టం ఇది. ఇక మా తండ్రి కుంభకర్ణుడు ప్రపంచమంతా మింగగలడు. రావణాసురుడి కంటే కొన్ని వేల రెట్లు బలం ఉన్నవాడు, మహాకాయుడు. అంతటి వీరుడు చివరికి రాముడి చేతిలో దుర్మరణం పాలయ్యాడు. నేను రాక్షసుణ్ణి, నా పేరు కూడా భీముడు, భయంకరుణ్ణి. నేను మానవ జాతి పాలిటి మృత్యువుని. నేను తండ్రిని చంపిన ఆ దుర్మార్గుడైన విష్ణువు మీద పగ తీర్చుకోకపోతే నేను రాక్షసుణ్ణా? నీ కడుపున పుట్టినవాడినా? కుంభకర్ణుడి యొక్క రుణం తీర్చుకోద్దా? నా తండ్రి రుణం తీర్చుకుంటాను, ఆ విష్ణువు మీద పగ సాధిస్తాను. ఈ కంజోదరుడి మీద ఆదరం ఉండదు నాకు, పగ తప్ప. ఎలాగ ఈ విష్ణువుని చంపటం అంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తే అప్పటికీ కర్కటి చెప్పిందిట, వద్దు నా మాట విను. ఏ ఆలోచన నీకు రాకూడదనుకున్నానో ఆ ఆలోచన రానే వచ్చింది. మన పూర్వులు రాక్షసులంతా విష్ణువుతో పగ తెచ్చుకుని నాశనం అయ్యారు. హరితో బద్ధ విరోధం పొందినవాడు ఒక్కడు బాగుపడిన దాఖలాలు లేవు. ఎందుకని చెప్పినా వినిపించుకోలేదు. తల్లి దగ్గర సెలవు తీసుకున్నాడు. విరాధుణ్ణి, నా తండ్రి అయిన కుంభకర్ణుడి, విరాధుడేమో ఎలాగూ కర్కటికి భర్త కాబట్టి తండ్రి కాకపోయినా తండ్రితో సమానుడు. అసలు తండ్రి కుంభకర్ణుడు, ఆ తండ్రి యొక్క సోదరుడు రావణుడు. ఎంతమందిని ఒక్క రాముడే చంపాడు. ఆ రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారమట. కాబట్టి విష్ణువుని నాశనం చేయాలనుకున్నాడు. వెంటనే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. శుక్రాచార్య, ఏమి చేస్తే విష్ణువు మీద పగ తీర్చుకోవచ్చు అంటే, విష్ణువు మీద పగ తీర్చుకోవడం అంత తేలిక కాదు, కానీ బ్రహ్మదేవుణ్ణి గురించి నీవు కఠోర దీక్షతో తపస్సు చేస్తే ఆ బ్రహ్మదేవుడు మెచ్చి నీకు వరాలు ఇస్తాడు. ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ లేనంత బలం నీకిమ్మని కోరుకో. ప్రపంచాన్ని జయించగలిగే శక్తులు కోరుకో. మరణం లేని వరం ఎలాగో ఎవరెంత తపస్సు చేసినా విరించి ఇవ్వడం. కానీ లోకాలన్నిటినీ జయించే బలాన్ని కోరుకుని తపస్సు చేయి, బ్రహ్మని మెచ్చించు. ఆ బ్రహ్మని మెచ్చించడానికి తపస్సు ఒకటే మార్గం. తపస్సు చేసేటప్పుడు నువ్వు ఏ జపం చేయాలో ఆ జపమంత్రం నీకు ఇస్తానని ఓం నమో హిరణ్య గర్భసే ఓం నమో హిరణ్య రేతసే బ్రహ్మదేవాయతే నమః అనే ఒక దివ్య మంత్రాన్ని బోధించాడు. ఓం నమో హిరణ్యరేతసే బ్రహ్మదేవాయతే నమః. ఇది కూడా బ్రహ్మకి సంబంధించిన ఒక మంత్రం. ఈ మంత్రంతో బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసిన వాళ్ళు సులభముగా బ్రహ్మదేవుని యొక్క సాక్షాత్కారం పొందుతారు, బ్రహ్మ యొక్క వరాలు పొందుతారు. అందుకే శుక్రాచార్యుడు ఈ మంత్రం ఇవ్వగానే ఇతడు బయలుదేరి హుటాహుటిన ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. బ్రహ్మను ఉద్దేశించాడు. బ్రహ్మాణంచ సముద్దిశ్య వర్షాణాంచ సహస్రకం మనసా ధ్యానమాశ్రిత్య తపశ్చక్రే మహత్తదా. 1000 సంవత్సరముల కాలం ఈ భీముడు 2 చేతులు పైకి జోడించాడు, ఇలా నెత్తి మీద పెట్టుకున్నాడు. ఒంటికాలి మీద నిలబడ్డాడు, నిశ్చల చిత్తుడయ్యాడు. ఓం నమో హిరణ్యరేతసే బ్రహ్మదేవాయతే నమః అనే దివ్యమంత్రాన్ని జపం చేస్తూనే ఉన్నాడు. ఈ 1000 సంవత్సరాల కాలం నిద్రని విడిచిపెట్టాడు, ఆహారాన్ని విడిచిపెట్టాడు, కేవలం వాయుభక్షణ చేశాడు, కఠోర తపస్సు చేశాడు. ఓరి బాబా, అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. రాక్షసుల దగ్గర ఉన్న మొండితనం ఇంకెవరి దగ్గర ఉండదు. వాళ్ళు అనుకున్న పని పూర్తయ్యేదాకా మొండిగా కఠోర దీక్షతో అలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ క్రూరుడు అంత కాలం కఠోర తపస్సు చేయగా 1000 సంవత్సరాల తపస్సు వల్ల వాడి శరీరం మీద నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఎక్కువ తపస్సు చేస్తే అటువంటి వాడి నెత్తి మీద నుంచి, ఈ మూర్ధస్థానం నుంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తాయి. దానికి వేడి తపోగ్ని అని పేరు. తపస్సు వల్ల పుట్టే అగ్ని. అసలు తపమంటేనే వేడి. హిరణ్యకశిపుడు కానీ, రావణాసురుడు కానీ, ఇప్పుడు భీముడు కానీ వీళ్ళంతా తపస్సు చేసినప్పుడు వాళ్ళ యొక్క సహస్రార కమలం నుండి అగ్నిజ్వాలలు భగ మండుతూ పైకి లేస్తాయి. ఈ శిరస్సు పైభాగంలో ఉన్నది ఒక కమలం, దానికి సహస్రదళ పద్మము, సహస్రార కమలం అని పేరు. ధ్యాన నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళకి అక్కడ నుంచి అగ్నిజ్వాలలు పైకి లేస్తాయి. ఆ అగ్నిజ్వాలలు
బ్రహ్మలోకం వరకు వెడతాయి. ఈ లోపు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆ అగ్నికి వేడికి తట్టుకోలేరు, గిజగిజలాడిపోతారు. అందులో ఇంద్రాది దేవతలకి ఈ తపస్సు మరింత బాధ కలిగిస్తుంది. మానవుల కంటే దేవతలకే ఈ అగ్ని ప్రమాదం కలిగిస్తుంది. చివరికి ఈ అగ్ని బ్రహ్మదేవుడి పాదాల దాకా వెడుతుంది. వాడు తపస్సు చేస్తూ ఉంటే శిరసస్తస్య సంజాతం తేజ పరమదారుణం తేన దగ్ధాః తదా దేవాః బ్రహ్మాణం శరణం యయుః. వాడి శిరస్సు మీద నుంచి లేస్తున్న అగ్నిజ్వాలలు దేవతల్ని కాల్చేయడం మొదలుపెట్టాయి. ఆ వేడి స్వర్గలోకాన్ని అంటుకున్నది. అక్కడి నుంచి బ్రహ్మదాకా వెళ్ళిపోయింది. దాంతో దేవతలు వణికిపోయారు. అందుకే పోతన గారు ఏమంటాడు, ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధతిశోద్ధూత సధూమహేతి పటలోదంచత్తపోవన్నిచే అని అంటాడు ఆయన. ఉగ్రమైన ఆచారముతో తపస్సు చేస్తున్న ఈ రాక్షసుడి యొక్క మూర్ధభాగం నుంచి పైకి లేచిన అగ్నిజ్వాలలు మొత్తం లోకాలన్నిటినీ కాల్చి పారేసి దేవతలు గజగజ వణికిపోయారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ రక్షించు బాబోయ్ రక్షించు, నీకు ఈ మాత్రం తెలియదా? తెలుసు, అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. చూచావు కదా, భూలోకంలో భీముడిని పేరు కలిగిన కర్కటీపుత్రుడు కుంభకర్ణపుత్రుడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఒంటికాలి మీద నిలబడ్డాడు, నీ మంత్రజపం చేస్తున్నాడు. వాడి శరీరం మీద నుంచి వచ్చిన అగ్నిజ్వాలలు మా స్వర్గలోకాన్ని తగలబెట్టేస్తున్నాయి. వాడు ఇంకా తపస్సు చేసి లోకాలను నాశనం చేసే లోపు నీవు వెళ్ళి వాడి తపస్సు ఆపి వాడికి తగిన వరాలిచ్చి మమ్మల్ని రక్షించు. బ్రహ్మన్ వై రక్షసస్తేజో లోకాన్ పీడితుముద్యతం యత్ప్రార్థ్యతే చ దుష్టేన తత్వం దేహి వరం విధే. వాడు ఇంకా తపస్సు చేశాడా అగ్నిజ్వాలలు ఎక్కువ అవుతాయి. ఎక్కువైతే ఒక్క భూలోకం తక్కిన లోకాలు నాశనం అయిపోతాయి. భూలోకానికి తపశ్శక్తి వల్ల నాశనం ఉండదు. ఒక గో నాశనం వల్లే భూలోకానికి నాశనం. ఇక మా లోకం నాశనం అవుతుంది. ఆ తర్వాత నీ కాళ్ళు కూడా పూర్తిగా కాలిపోతాయి. అందువల్ల వాడి తపస్సు ఆగిపోవాలి. వాడి తపస్సు ఆగాలంటే దానికి మార్గం ఒకటే. వాడి తపస్సుని భగ్నం చేసే శక్తి ఇంద్రుడి దగ్గర లేదు, అప్సరసల దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. నువ్వు తక్షణం వెళ్ళి వాడికి ప్రత్యక్షమై వాడి మనస్సులో ఏముందో తెలుసుకుని వాడికి వరాలు ఇచ్చే బాబు. నువ్వు వాడికి వరాలు ఇచ్చావంటే వాడు తపస్సు ఆపుతాడు. నీవు ప్రత్యక్షమై వాడి కోరికలు తీర్చకపోతే, వాడికి వరములు ఇవ్వకపోతే వాడు తపస్సు ఆపడు. వాడు తపస్సు ఆపకపోతే మా దేవలోకములు కాలి బూడిదవడం ఖాయం. అకాల ప్రళయం తెచ్చిపెట్టకు, వెళ్ళు వెళ్ళు, మమ్మల్ని నాశనం చేయకు, మమ్మల్ని రక్షించు. లోకశ్రేయస్సును కోరే భగవంతుడివి నువ్వు. సృష్టికర్తవి, ధాతవి, విధాతవి, నతజన సంత్రాతవి, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాతవి, విశేషోత్సవ సంవిధాతవి అంటూ భక్తి శ్రద్ధలతో వారంతా ప్రార్థించగానే బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఆయన మీరు చెప్పినది నిజం. ఆ రాక్షసుడు మొండి కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాడు. వాడి తపస్సు అంత తేలిగ్గా వాడంతటి వాడు విరమించడు. నేను వాడికి ప్రత్యక్షమై వాడి వరాలేమిటో తెలుసుకుని, వాడి కోరికలు ఏమిటో తెలుసుకుని, వాడి మనస్సులో ఉన్న సంకల్పం ఏమిటో తెలుసుకుని వరాలిస్తాను. మీరు భయపడకండి. ఎప్పటికప్పుడు లోకశ్రేయస్సు కోసం మేము మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కాకపోతే తపశ్శక్తి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన వరములన్నీ ఇవ్వక తప్పదు. ఇస్తే దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు తప్పు. ఆ ఇబ్బందులలోంచి ఎలా బయటపడాలో తర్వాత చూద్దాం అని బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఓదార్చాడు. తక్షణం బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. భీముడు తపస్సు చేస్తున్న చోటికి వచ్చాడు. ఆయన ఆశ్చర్యపోయాట. బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆ భీముడి యొక్క తపస్సును చూసి తెల్లపోయి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుని, ఒరే భీమ, ఏమిట్రా ఈ భీమ తపస్సు, ఈ భయంకర తపస్సు? అందుకే మిమ్మల్ని రాక్షసులు అన్నారు. నీ శరీరం అంతా పుట్టలు పోసేసి పాములు, చేములు, దాములు నీ శరీరం మీద చేరిపోయాయి. ఈగలు, చేమలు మొదలైనవి నీ శరీరం కుట్టి 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 నీ చర్మం, రక్తం, మాంసం పీల్చేసాయి. అస్థిపంజరంలో అయిపోయావు నువ్వు. అయినా నా కోసం తపస్సు చేస్తూనే ఉన్నావు, మంత్రజపం చేస్తూనే ఉన్నావు. ఓరి ఓరి ఏమి తపస్సు ఇది! ఈ భయంకర తపస్సు, ఈ కఠోర తపస్సు చేయటం మీ రాక్షసుల వల్లే అవుతుంది. రాక్షసులకి తప్ప ఇటువంటి తపస్సు చేయటం మరొకరికి సాధ్యం కాదు. మీ మొండితనం, మీ పట్టుదల నాకు తెలుసు. అందుకే నేను సంతోషించి ప్రసన్నుండై ప్రత్యక్షమయ్యాను. ప్రసన్నోస్మి వరం బ్రూహి ఎత్తే మనసి వర్తతే.
ఇది శ్రుత్వా విధేర్వాక్యమబ్రవీద్ రాక్షసో హి సహ. నన్ను నీ తపస్సుతో ఆకట్టుకున్నావు, నేను ప్రసన్నుండయ్యాను, చాలా సంతోషపడిపోయాను. నాయనా భీమ, నీ పట్టుదల, నీ అపూర్వ దీక్ష, ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం బ్రహ్మని చూడకుండా ఈ తపస్సు నుంచి వెనక్కి వెళ్ళను, నేను తపస్సుని విరమించను అనేటటువంటి నీ ఊహ నన్ను ఆకట్టుకున్నది. నేను బ్రహ్మానంద భరితుడైపోయాను, అందుకే పులకించిపోయి నీకు ప్రత్యక్షమయ్యాను. కోరుకో, ఏం కావాలో కోరుకో. నీ శరీరం మీద చర్మం లేదు, మాంసం లేదు, అస్థిపంజరం మిగిలింది, అయినా నీ శరీరంలో ప్రాణం నిలబడింది. నిన్ను సృష్టించిన బ్రహ్మనైన నాకే ఆశ్చర్యం కలిగించేలా నీ ప్రాణం ఎలా ఓర్చుకుని అందులో ఉందో ఏమిటో అంటూ తన కమండల జలం వాడి మీద అలా చిలకరించగానే వెంటనే భీముడి శరీరం మీద ఉన్న చర్మం యథాప్రకారంగా వచ్చేసింది, మాంసం వచ్చేసింది. పూర్వం కంటే బలంగా తయారయ్యాడు, మంచి కాంతివంతమైన శరీరంతో తయారయ్యాడు. బ్రహ్మదేవుడి కమండల జలం అంటే మాటలా? తపస్సు చేసిన వాళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. ఆయన కమండల జలం చిలకరిస్తాడు. అలా చిలకరిస్తే చాలట శరీరము పూర్వము కంటే ఎక్కువ కాంతివంతంగా, బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఇది తపశ్శరీరం. ఇంత పూర్వం ప్రాకృతిక శరీరం, పాంచభౌతిక శరీరం. అగ్ని, జలం, వాయువు, ఆకాశం, భూమి అని పిలువబడే పంచభూతముల వల్ల ఆవిర్భవించినటువంటి శరీరం ఒకప్పటిది. దానికి ప్రాకృత శరీరము, మృణ్మయ శరీరం అని పేరు. ఆ శరీరం ఎక్కువ కాలం నిలబడదు. మనందరి శరీరాలు కూడా ప్రాకృత శరీరాలే. ఇది అప్రాకృత శరీరం అయింది ఇప్పుడు. ఎందుకని? వాడు కఠోర దీక్షతో తపస్సు చేస్తే ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు ఆకర్షింపబడి వచ్చాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాడు. ఒక ముక్కలో చెప్పాలంటే వాడు బలాత్కారంగా లాక్కొచ్చాడు బ్రహ్మని. బ్రహ్మేమి తనంతా తాను ఇష్టపడి రావడం కాదు. ఏతడి తపస్సు ఒక అగ్ని జ్వాలయ్యి, ఒక పాశమై బ్రహ్మని ఈడ్చి లాక్కొచ్చింది. ఆ తపస్సుకి ఆకర్షింపబడి వచ్చాడు. ఆ తపస్సుకు ఆకర్షింపబడి వచ్చి ఏం చేశాడు? కమండల జలం చల్లాడు. జల్లడంతో వీడి శరీరం అద్భుతమైన కాంతితో నిండిపోయిందనమాట. దానికి ఏమని పేరు? దివ్య శరీరము అంటారు. అందుకే ఈ శరీరం పాపం చేయకపోతే ఎక్కువ కాలం ఉంటుంది, పాపం చేస్తే ఆ దివ్యత్వం మళ్ళీ పోతుందన్నమాట. మరిన్ని విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళమార్గం.